యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును అని వాక్య భాగంలో రాయబడి ఉంది. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి ఉపదేశించాలని, తన మార్గాన్ని తెలియపరచాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని మార్గాల కొరకు, ఆయన ఉపదేశాల కొరకు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి ఉపదేశానుసారంగా నడుచుకున్నారు. వారి జీవితాలను ప్రయోజనకరంగా మార్చుకున్నారు. ఈ రోజున అనేక మంది భక్తి చేస్తున్నారు, కానీ వారి భక్తి వారికి ప్రయోజనకరంగా ఉండక నిష్ప్రయోజనంగా మార్చబడుతూ ఉంది. ఎందుకంటే గొప్ప ఉపదేశకుడైన మన యేసయ్య దగ్గర ఏమి నేర్చుకోలేని పరిస్థితిలో భ్రష్ట స్వభావంతో, అజ్ఞానంతో నడిపించబడుతూ ఉన్నారు. అయితే ఆయన ఉపదేశాన్ని అనుసరించాలని, నేర్చుకోవాలని హృదయపూర్వకంగా ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థన ఆయన వింటాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఆయన ఉపదేశం నిన్ను సత్య మార్గంలో నడిపిస్తుంది, నీకు త్రోవ చూపిస్తుంది, నీకు రక్షణ కలుగు చేస్తుంది. అందుకే భయభక్తులు కలిగి ఉపదేశిస్తున్న ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుని నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చుకుందువుగాక.